బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. Hello everyone, welcome to I Dream Career Path. This is Chiranjeevi, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెంటర్. తెలంగాణ నిరుద్యోగులకు తెలంగాణ గవర్నమెంట్ గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది గత 20 డేస్ క్రితం. అదేంటి, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి 7,000కు పైగా పోలీసు ఉద్యోగులకు తెలంగాణ ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. మరి ఇంకా మరికొద్ది రోజుల్లోనే నోటిఫికేషన్ రానుంది. మరి ఈ టైంలో అసలు యాస్పిరెంట్స్ ఏం చేయాలి, అదేవిధంగా కొత్తగా ప్రిపేర్ అవ్వాలనుకుంటున్న యాస్పిరెంట్స్కి ఈ సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుంది, ఏజ్ లిమిట్ ఏంటి, బుక్స్ లిస్ట్ ఏంటి, సిలబస్ ఏంటి, ఇలా పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ముఖ్యంగా ఒకసారి మళ్ళీ మీకు తెలుసు కానీ ఒకసారి మళ్ళీ రివైజ్ చేస్తున్నాను. ఇందులో పోలీస్ కానిస్టేబుల్కి వచ్చేసి 3,697 పోస్టులు ఉన్నాయి. ఇక ఏఆర్ పోలీస్ కానిస్టేబుల్ ఏఆర్లో అయితే మనకి 1,052 ఉన్నాయి. ఇక సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ పోస్టులు అయితే 148 ఇంకా రిమైనింగ్ డిపార్ట్మెంట్లో ఉన్నాయి. అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్లో చూసుకుంటే ఫైర్ ఫైటర్స్ 751, ఫైర్ ఆఫీసర్స్ అయితే మనకి 39 పోస్టులు ఉన్నాయి. ఇంకా రిమైనింగ్ మనకి ప్రిజన్స్లోను అలాగే స్పెషల్ ఫోర్స్లో కూడా మనకి ఓవరాల్గా అన్నీ కలుపుకుంటే 7,437 పోస్టులు అయితే మనకి అందుబాటులో ఉన్నాయి. సో మీకు తెలిసిన విషయం జస్ట్ రిమైండ్ చేస్తున్నాం. అయితే పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగానికి మినిమం ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 ఇయర్స్ మీకు పూర్తయి ఉండాలి. అప్పుడే మీరు దీనికి ఎలిజిబుల్. మ్యాక్సిమం 22 ఇయర్స్. ఇది మారొచ్చు. నోటిఫికేషన్లో ఒకసారి మీరు వచ్చిన తర్వాత రెఫర్ చేయండి. కొన్ని పోస్టులకి అయితే 24 ఉంటుంది, 26 కూడా ఉంటుంది. ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా మీకు ఉంటుంది. ఇక హోమ్ గార్డ్స్ ఎవరైతే ఆల్రెడీ హోమ్ గార్డ్స్ ఉంటారో వాళ్ళు 18 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ లోపు ఉండాలి. ఇక ఉమెన్స్ విడో లేదంటే డివోర్స్ తీసుకున్న వాళ్ళు, ఇక జ్యుడిషియల్గా ఎవరో సెపరేట్ ఉంటారో వాళ్ళు ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే 40 ఇయర్స్ వరకు రాసుకోవచ్చు. అదేవిధంగా అదర్స్ అయితే 35 ఇయర్స్ వరకు రాసుకోవచ్చు. ఓకే, ఇక నార్మల్ ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వస్తే తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి 5 ఇయర్స్ వరకు ఉంటుంది. అంటే ఫర్ సపోజ్ 22 అనుకుంటే 5 ఇయర్స్ అంటే 27 వరకు వీళ్ళు రాసుకోవచ్చు. అంటే 27 ఏజ్ వరకు ఉన్న వాళ్ళు రాసుకోవచ్చు అనమాట. ఇక ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే 5 ఇయర్స్ వరకు రాసుకోవచ్చు. ఇంకా ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే 3 ఇయర్స్ సర్వీస్తో పాటు ఇంక్లూడింగ్ ఉంటుంది. ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్ ఉంటారు కదా వాళ్ళకి 3 ఇయర్స్ ఉంటుంది. ఇంకా ఎవరైతే సెన్సస్ టెంపరీ ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళకి 3 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఆప్షన్ అయితే ఉంటుంది. ఇక ఈ ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే కంప్లీట్గా ఆఫ్లైన్లో ఓఎంఆర్ షీట్ బేస్డ్ చేసుకుని ఉంటుంది. ఇది ఆన్లైన్ ఎగ్జామ్ కాదు, ఇది ఆఫ్లైన్లో ఎగ్జామ్ ఉంటుంది. ఓకే, మేబీ చెప్పలేం, మారొచ్చు, ఆన్లైన్లో పెట్టే అవకాశాలు కూడా ఉండొచ్చు. అది నోటిఫికేషన్ వచ్చిన వరకు ఉండాలి. గతంలో అయితే మనకి ఆఫ్లైన్లో పెట్టడం జరిగింది. ఇక క్వశ్చన్స్ అనేవి ఆబ్జెక్టివ్ ఎంసీక్యూస్ బేస్ చేసుకొని ఉంటే టోటల్ క్వశ్చన్స్ వచ్చేసి 200 ఉంటాయి. టోటల్ మార్క్స్ 200 అంటే 1 క్వశ్చన్కి 1 మార్క్ అయితే ఉంటుంది. 3 అవర్స్ ఎగ్జామ్ ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ నో ఉంది. ఇక సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే ఫస్ట్ ప్రిలిమ్స్ ఉంటుంది, దెన్ ఫిజికల్ టెస్ట్ మెడికల్ మెజర్మెంట్స్ ఉంటుంది, తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది, తర్వాత ఫైనల్ రిటన్ ఎగ్జామ్ ఉంటుంది మీకు, తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మీకు ఉంటుంది. ఇక ప్రిలిమ్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందంటే మీకు ఇంగ్లీష్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ వచ్చేసి 100 క్వశ్చన్స్ వస్తే, జనరల్ స్టడీస్ 100 క్వశ్చన్స్ వస్తే ఓవరాల్గా 200 మార్క్స్ అయితే ఉంటుంది. ఓకే, సో ఈచ్ క్వశ్చన్కి 1 మార్క్ అయితే ఉంటుంది. 200 మార్క్స్కి టోటల్. ఇక సిలబస్ విషయానికి వస్తే జనరల్ స్టడీస్, అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్, కరెంట్ అఫైర్స్, తెలంగాణ స్పెషల్ సబ్జెక్ట్స్ మీకు సిలబస్లో పార్ట్గా ఉంటాయి. చాలామంది ఇనీషియల్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానీ ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కానీ బుక్స్ విషయంలో చాలా క్లంజినెస్ ఉంటారు. ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న ప్రతి యాస్పిరెంట్ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. సో చాలామంది మల్టిపుల్ ఇన్స్టిట్యూట్స్ మెటీరియల్స్ తీసుకుంటారు, మల్టిపుల్ బుక్స్ తీసుకుంటారు, దానివల్ల యూజ్లెస్ ఉంటుంది. నేనేమంటానంటే ఒకే బుక్ని మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేయండి. మీరు ఏ బుక్ తీసుకున్న ఏ ఇన్స్టిట్యూట్ అయినా తీసుకోవచ్చు, ఏ పబ్లికేషన్ బుక్ అయినా తీసుకోండి, కానీ ఒకే బుక్ తీసుకొని మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేయండి. అప్పుడు మీకు ఏమవుతుంది, అదే కాన్సెప్ట్ ఎక్కడికి వెళ్ళినా సరే కానీ వే ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ చేంజ్ అవుతుంది.
కానీ ఒకే బుక్‌ని మీరు మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేయడం వల్ల ఆ కాన్సెప్ట్ మీకు బాగా అర్థమవుతుంది. సో, మరి ఈ కానిస్టేబుల్స్ ఎగ్జామ్‌కి గాను ఇంపార్టెంట్ బుక్స్ లిస్ట్. ఇక తెలంగాణ హిస్టరీకైతే పిఎన్ఆర్ పబ్లికేషన్స్ వాళ్ళది 'చరిత్ర, ఉద్యమము, కళలు, సాహిత్యం' అనే బుక్ ఉంది. ఇది మీకు తెలంగాణ చరిత్ర మీద ఒక ఐడియా అయితే వస్తుంది. అదేవిధంగా పోటీ పరీక్షలకు ప్రత్యేకంగా తెలుగు అకాడమీ వాళ్ళది 'తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర అవతరణ' అనే బుక్ ఉంది. ఈ బుక్ మీరు ఒకసారి చదివితే మీకు ఐడియా వస్తుంది. బ్రీఫ్ ఐడియా. అదేవిధంగా ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్‌ది చరిత్ర బుక్ ఒకటుంది. ఈ బుక్ కూడా చదివితే మీకు తెలంగాణ చరిత్ర మీద ఒక బ్రీఫ్ ఐడియా మీకైతే రావడం జరుగుతుంది. ఇక జాగ్రఫీ విషయానికొస్తే విన్నర్స్ పబ్లికేషన్స్ వాళ్ళది ఈ జాగ్రఫీ బుక్ ఉంది. ఇందులో మీకు ఇండియా, వరల్డ్, తెలంగాణ జాగ్రఫీ కూడా ఉంది. ఇది కంప్లీట్‌గా ఎన్‌సీఈఆర్‌టీ బేస్ చేసుకొని కూడా తయారు చేయడం జరిగింది కాబట్టి ఈ బుక్ చాలా హెల్ప్ అవుతుంది మీకు. నెక్స్ట్ పాలిటీ విషయానికొస్తే విన్నర్స్ పబ్లికేషన్స్ వాళ్ళదే 'భారత రాజకీయ వ్యవస్థ' అనే బుక్ కూడా రీసెంట్‌గా లాంచ్ చేయడం జరిగింది. అప్డేట్ వెర్షన్. సో, ఈ బుక్ కూడా మీరు చదవండి. ఇది కూడా ఎన్‌సీఈఆర్‌టీ బేస్ చేసుకొని అప్డేట్ చేయడం జరిగింది. అదేవిధంగా వీళ్ళు ఎంసీక్యూస్ కూడా మంచిగా ఇవ్వడం జరిగింది బుక్లెట్స్. ఆ ఎంసీక్యూస్ బుక్స్‌లో ఏదైతే ఆ ఎంసీక్యూస్ బుక్లెట్ ఉంటుందో అందులో పీవైక్యూస్ కూడా ఉన్నాయన్నమాట. అది చాలా మీకు హెల్ప్ అవుతుంది. అదేవిధంగా తెలుగు అకాడమీ వాళ్ళది 'భారత రాజ్యాంగం' అని ఒక బుక్ ఉంది. ఫర్ స్పెషల్లీ కాంపిటీటివ్ ఎగ్జామ్స్. ఫస్ట్ ఇది చదవండి. ఇది చదివితే మీకేమవుతుంది, మన భారత రాజ్యాంగం అంటే ఏంటి? వాట్ ఈస్ ద వాట్? మీకొక ఐడియా వస్తుంది. దెన్ ఈ బుక్ చదివితే మీకు కంప్లీట్‌గా పాలిటీ మీద అయితే మీకు బ్రీఫ్ ఐడియా వస్తుంది. సరిపోతుంది. అదేవిధంగా ఈ పీవైక్యూ సాల్వ్ చేస్తే మీకు ఎనఫ్ అన్నమాట. ఈ పాలిటీ విషయానికొస్తే. ఇక నెక్స్ట్ సైన్స్, జనరల్ సైన్స్ విషయానికొస్తే సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇందులో జనరల్ సైన్స్ కూడా ఉంది. ఇది ఎన్‌సీఈఆర్‌టీ బేస్ చేసుకొని ఈళ్ళు దీనిని రెడీ చేశారు. ఇది కూడా మీకు చాలా హెల్ప్ అవుతుంది. విన్నర్స్ పబ్లికేషన్స్ వాళ్ళది ఉంది ఈ బుక్. ఇక అర్థమెటిక్ రీజనింగ్ ఇంగ్లీష్ విషయానికొస్తే ఇది ఇంగ్లీష్‌లో ఉన్నటువంటి బుక్స్ ఆర్ఎస్ అగర్వాల్‌ది క్వాంటిటీ యాప్టిట్యూడ్, వెర్బల్, నాన్ వెర్బల్. ఇవే బుక్స్ తెలుగులో కూడా ఉన్నాయి. మీరు తీసుకోవచ్చు. సేమ్ బుక్స్ తెలుగులో ఉన్నాయి మీకు. ఇవి కాకుండా ఏదైనా ఇన్‌స్టిట్యూట్స్, టాప్ ఇన్‌స్టిట్యూట్స్ ఉంటే మీకు అర్థమయ్యే విధంగా మీకు నచ్చిన ఇన్‌స్టిట్యూట్స్ మీకుంటే అవి మీరు వాళ్ళు చెప్పిన క్లాసెస్, వాళ్ళు ఇచ్చిన మెటీరియల్స్ ప్రిపేర్ అయినా సరిపోతుంది. ఇంకా అదే విధంగా జనరల్ ఇంగ్లీష్‌కైతే ఆబ్జెక్టివ్ జనరల్ ఇంగ్లీష్ ఒకటుంది. ఎస్‌బి బక్షి. ఈ బుక్ కూడా చదివితే మీకు ఇంగ్లీష్ మీద ఒక ఐడియా అయితే వస్తుంది. ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది మీకిది. సో, ఇక ఈ బుక్స్ మీకు తెలుగులో కూడా మీకు నచ్చిన బుక్స్ తీసుకోండి. మ్యాండేటరీ అని కాదు. కానీ ఇవి స్టాండర్డ్‌లో ఇంగ్లీష్‌లో ఉంటాయి. ఇవి తెలుగులో కూడా ఉన్నాయి. మీకు హెల్ప్ అవుతాయి ఈ బుక్స్ మీరు చదివితే. అయితే కొత్తగా ప్రిపేర్ అయ్యేవాళ్ళు గానీ, ఆల్రెడీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళకి ఒక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, చాలామంది ప్రిపేర్ అవుతారు. కానీ ప్లానింగ్ ఉండదు. ఒక ప్రాపర్ ప్లానింగ్ ఉండదు. ఏదో అందరూ ప్రిపేర్ అవుతుంది, నేను ప్రిపేర్ అవుతాను. లైబ్రరీకెళ్తాను, కూర్చుంటాను, వస్తాను. బస్ అయిపోయింది. ఇంతేనా ఇంక ప్రిపరేషన్ అంటే? కానీ మీరు నిజంగా ఒక ప్రభుత్వ ఉద్యోగం, ఏ ప్రభుత్వ ఉద్యోగమైనా సరే సాధించాలనుకుంటే క్రమశిక్షణ, డిసిప్లిన్ ఉండాలి. ప్రాపర్ టైమ్ టేబుల్, టైమ్ మేనేజ్‌మెంట్ అయి ఉండాలి మీకు. మీకు ప్రాపర్ డిసిప్లిన్, టైమ్ టేబుల్, కన్సిస్టెన్సీ ఈ 3 లేకున్నా సరే మీరు క్వాలిఫై అవ్వలేరు. అసలు మీకు జాబ్ రావడం కష్టం. మీకెంత మోటివేషన్ ఉన్నా సరే. అయితే ఇందులో ఒక శాంపిల్ టైమ్ టేబుల్ ఇవ్వడం జరుగుతుంది. ఎనీ కాంపిటీటివ్ ఎగ్జామ్, నాట్ ఓన్లీ పీసీ కానిస్టేబుల్, ఎస్ఎస్‌సి, రైల్వేస్, ఎనీ ఎగ్జామ్ ఆర్ గ్రూప్స్. మినిమమ్ మీరు డైలీ 10 అవర్స్ కూర్చోండి. లేదంటే 8 అవర్స్ లేదా 6 అవర్స్. డిపెండ్స్ ఆన్ మీ టైము. లేదంటే మీ టైమ్ అవైలబిలిటీ బట్టి మీరు చూజ్ చేసుకోండి. అందులో మినిమమ్ మీరు జనరల్ స్టడీస్‌కి 2-3 అవర్స్ కేటాయించండి. జనరల్ స్టడీస్‌కి పాలిటీ, హిస్టరీ, జియోగ్రఫీ, ఎకానమీ వీటికి. అదేవిధంగా డైలీ అర్థమెటిక్ రీజనింగ్‌కి ఒక 3 అవర్స్ కేటాయించండి. ఎందుకంటే ఇది నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ చాలా కష్టమవుతుంది. అదేవిధంగా మ్యాథ్స్ స్టూడెంట్స్ కూడా, సైన్స్ స్టూడెంట్స్ కూడా చాలా కష్టమవుతుంది ప్రిపరేషన్‌లోని. కాబట్టి మీరు డైలీ ఈ సబ్జెక్ట్‌ని మీరు 3 అవర్స్ కేటాయించాలి. కరెంట్ అఫైర్స్‌కి 1 అవర్ డైలీ అప్డేట్ అవుతుండాలి. కరెంట్ అఫైర్స్ ఏం జరుగుతుంది, వాట్ ఈస్ ద వాట్ అనేది. అదేవిధంగా చదివింది మీరు రివిజన్ చేయడానికి ఒక 1 అవర్. అదేవిధంగా రివిజన్ చేస్తే మాక్ టెస్టులు రాయాలి మీరు. చదివారు, రివిజన్ చేశారు, నోట్స్ తయారు చేసుకున్నారు. ఓకే, మీరు ఇప్పుడు మాక్ టెస్టులు రాయాలి డైలీ ఒక 30 మినిట్స్. ఫర్ సపోజ్ ఈ వీక్ పాలిటీ చదివారనుకోండి. ఆ పాలిటీ మీద మీరు డైలీ ఒక 10-30 మినిట్స్ మీరు మాక్ టెస్టులు రాయండి. అప్పుడు గాని మీకు మంచిగా ఇంప్రూవ్ అవుతుంది అక్యురసీ అనేది. సో, ఈ విధంగా మీరు ఒక టైమ్ టేబుల్‌ని, ఒక స్ట్రాటజీ పెట్టుకోండి. డే టైమ్ టేబుల్ ఏంటి? ఈరోజు ఓకే 6 గంటలు చదువుతాను డేకి. వీక్లీ
సండే నేను ఒక వీక్ ఆఫ్ ఒక లీవ్ నేను రెస్ట్ తీసుకున్నా సరే 6 డేస్ చదవాలి. ఓకే. సండే ఒక ఫుల్ లెంత్ టెస్ట్ రాయాలి సండే రోజు. అదేవిధంగా ఈ విధంగా మీరు ఒక 6 మంత్స్ మనకు నోటిఫికేషన్ మేబీ ఎప్పుడు రాదో తెలీదు కానీ నోటిఫికేషన్ వచ్చే ముందే మీరు రెడీగా ఉండాలి. నోటిఫికేషన్ వచ్చినాక మీరు రివిజన్ ప్రాక్టీస్ చేయాలి. ఈ విధంగా మీరు వీక్లీ, మంత్లీ ప్లానింగ్ ఇచ్చుకొని మీరు మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే చాలా బాగుంటుంది. సో లాస్ట్ ఫ్యూ పాయింట్స్ ఏంటంటే ఫస్ట్ మీరు సిలబస్ని చదవండి. ఆ సిలబస్ ఓరియంటెడ్లో టెక్స్ట్ బుక్స్ తీసుకొని చదవండి. ఫస్ట్ సిలబస్ కంప్లీట్ చేసిన తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూడండి. ఈవెన్ మీరు ఓన్లీ పీసీ సంబంధించిందే కాదు, ఎస్ఐ అదేవిధంగా గ్రూప్స్ లెవెల్ చూడండి ఒకసారి క్వశ్చన్స్ ఏ విధంగా వస్తున్నాయి అనేది. ఈ క్వశ్చన్స్ సాల్వ్ చేయండి. అప్పుడు మీకు ఏమవుతుంది, మీరు చదివింది క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నారో మీకు అర్థమవుతుంది. దానిని ఏ టైంలోనే ఎంత ఫాస్ట్గా ఆన్సర్ చేస్తున్నారు అనేది మీ మైండ్ అలవాటు అవుతుంది. అదొక మీకు హ్యాబిచువల్ అవుతుంది. అదేవిధంగా వీక్లీ చెప్పిన మోక్లు టెస్ట్లు ఎక్కువ, డైలీ ఒక 30 minutes ప్రాక్టీస్ చేసిన సరే మీరు వీక్లీ టెస్ట్, ఫుల్ లెంత్ టెస్ట్ మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. రివిజన్ రెగ్యులర్గా ఉండాలి. మీకు ఇర్రెగ్యులర్ కాకుండా రెగ్యులర్ ప్రతిరోజు మీరు రివిజన్ చేస్తూనే ఉండాలి. ఎందుకంటే మనం చదివింది పదే చదువుతూ ఉంటే మీకు అది ఎక్కువ గుర్తుంటుంది. ఓకే. డైలీ మీరు ఈ కానిస్టేబుల్ లేదంటే యూనిఫామ్ సర్వీస్ మీరు డైలీ మీరు ఫిట్గా ఉండాలి. మీకు గ్రౌండ్కి వెళ్ళాలి, ఎక్సర్సైజ్ చేయాలి, మీరు హెల్త్ పరంగా ఫిట్ ఉండాలి. అప్పుడు మీరు ఏదైతే ఈవెంట్స్ ఉంటాయో ఈవెంట్స్లో మీరు చాలా బాగా పెర్ఫామ్ చేయడానికి స్కోప్ ఉంటుంది. సో ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోండి. సో మనకు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. మేబీ నెక్స్ట్ మంత్ రావచ్చు, లేదంటే సెప్టెంబర్లో రావచ్చు. కానీ చాలామంది అభ్యర్థులు ఏమనుకుంటారు, నోటిఫికేషన్ వచ్చాక స్టార్ట్ చేద్దాంలే, చాలా టైం ఉంది కదా అనుకుంటారు. అది చాలా బిగ్ మిస్టేక్ అని నేను చెప్తాను. నోటిఫికేషన్ రాకముందు ఎవరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారో వాళ్ళకు ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి జాబ్ రావడానికి. నేను నోటిఫికేషన్ వచ్చినాక స్టార్ట్ చేస్తానంటే ఆల్రెడీ ఎవరైతే ఇనిషియల్గా స్టార్ట్ చేస్తుంటారో వాళ్ళు నీకని ముందులో ఉంటారు, అప్పుడు నువ్వు వెనకలో ఉంటావు. కాబట్టి నోటిఫికేషన్ రాకముందు నుంచే సిలబస్ అని చూసుకోండి, ఆ బుక్స్ లిస్ట్ పెట్టుకోండి, ఒక టైం టేబుల్ పెట్టుకొని మీరు ప్రిపేర్ అయితే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. రెగ్యులర్గా మీరు గ్రౌండ్కి వెళ్ళి మీరు అన్ని విధాలుగా రెడీ అవుతాయి. ఓకే. సో ఫర్ మోర్ వీడియోస్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.